ఏపీలో నామినేటెడ్ పోస్టులకు రంగం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో త్వరలోనే 2 ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2 స్థానాలకు టీడీపీ నుంచి భారీ క్యూ ఉంది. దీంతో ఈ ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయో అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఈ క్రమంలోనే జనసేన అధినేత కోసం తన సీటు త్యాగం చేసిన పిఠాపురం ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ చేసిన ట్వీట్ ఆసక్తిని రేపుతోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం ఎంత ఫేమస్ అయిందో తెలుసు. అయితే పిఠాపురంలో మాత్రం గట్టి ఫాలోయింగ్ ఉన్న నేత టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పిఠాపురంలో పోటీ చేస్తా అని ప్రకటించారో అప్పటి నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మకు దేశ రాజకీయాల్లో సైతం గుర్తింపు వచ్చింది. వర్మ తమ అధినేత చంద్రబాబు మాటకు కట్టుబడి తన సీటును త్యాగం చేసి మరీ పవన్ కళ్యాణ్ ను ఎన్నికల్లో గెలిపించేందుకు కష్టపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వర్మ ఎమ్మెల్సీ పదవి తెరపైకి వస్తోంది. శాసన మండలిలో ఖాళీగా ఉన్న 2 ఎమ్మెల్సీ పదవులను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. సంఖ్యాబలం ప్రకారం చూస్తే ఈ 2 సీట్లు కూడా టీడీపీ సొంతమవుతాయని అర్థమవుతోంది. దీంతో టీడీపీలో వర్మతో పాటు మరికొందరు పేర్లను పరిశీలిస్తున్నారు. వచ్చే నెలలో జరిగే 2 ఎమ్మెల్సీ సీట్ల ఉప ఎన్నికల్లో వర్మకు ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఆయన కూడా ఇదే ధీమాతో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ఈ విషయంపై ఎక్కడా బయటపడని వర్మ ఇవాళ మాత్రం ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో అన్ని తానే ముందుండి నడిపించిన వర్మ గారికి ఎమ్మెల్సీ పదవి అంటూ వర్మ స్వయంగా ఓ ప్రముఖ టీవీ ఛానల్లో వచ్చిన వార్తా కథనాన్ని ఎక్స్ లో ట్వీట్ చేస్తూ షేర్ చేశారు. దీంతో తనకు ఎమ్మెల్సీ పదవి పక్కానే సంకేతాలను వర్మ ఇచ్చినట్లు అయింది. దీంతో సీఎం చంద్రబాబు ఎమ్మెల్సీ పదవిపై వర్మకు ఏమైనా క్లారిటీ ఇచ్చారా, లేక కేవలం ఆ వార్తా కథనం నచ్చే అలా షేర్ చేశారా అన్న చర్చ సాగుతోంది. ఇప్పటికైతే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో సీఎం చంద్రబాబు గాని కూటమి నేతలు గాని ఎలాంటి ప్రకటన చేయలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.